వంటింట్లో మంట రేపిన కేంద్ర ప్రభుత్వం. వంటింట్లో భారీగా మంట రేపిన కేంద్ర ప్రభుత్వం అనమాట. సో వంటింట్లో అతి ముఖ్యంగా వాడే వంట నూనెకి సంబంధించి ప్రభుత్వం అయితే ఊహించని విధంగా షాక్ అయితే ఇచ్చింది. రుచికరంగా కూర వండాలన్నా, అట్టు వేయాలన్నా, గారె వేయించాలన్నా వంట నూనె ఉండాల్సిందే. ఇది లేకుండా ఆహార పదార్థాల తయారీని ఊహించలేం. ఇప్పుడు ఆ వంట నూనె ధరలు మండటంతో సలసల కాగుతూ ఉన్నాయి. ఒక్కసారిగా కిలోపై 15 రూపాయలకు పైగానే పెరిగింది. వంటింటి బడ్జెట్ ఒక్కసారిగా గాడి తప్పే పరిస్థితి ఏర్పడింది. ఎక్కువ మంది ఉపయోగించే పామాయిలు, పొద్దుతిరుగుడు, సన్ఫ్లవర్ నూనె ధరలు భారీగా పెరిగాయి. విదేశీ ఎగుమతులపై దిగుమతి సుంకాన్ని కేంద్రం పెంచడంతో ఈ విధంగా రేట్లు అయితే పెరిగినాయి అన్నమాట. అయితే వినియోగదారులు రక్తహస్తాలు ఎదురైన నిలవలేవని కొంతమంది వ్యాపారులు చెప్పగా, బహుళజాతి సంస్థలు దుకాణాల్లో ఒక్కో బిల్లుకు 3 ప్యాకెట్లు ఇచ్చారు. పాత ధరల్లో కొనుగోలు చేసిన వంట నూనెను కొత్త ధరల్లో అమ్మలేక కొందరు వ్యాపారులు నిలవలేవని చెప్పడం అయితే గమనార్హం అనమాట. 2 రోజుల కిందట సొమ్ము చెల్లించుకొని డెలివరీ ఇవ్వాల్సిన ట్యాంకర్లకు సంబంధించి మొత్తాన్ని కూడా వ్యాపారులకు తిరిగి ఇచ్చేసాయన్నమాట. సో ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే వంట నూనెలకు సంబంధించి కొనుగోలుదారుల దగ్గర నుంచి వినియోగదారులు ఎవరైతే వినియోగదారులతో పాటు అమ్మేవారు కూడా బ్లాక్లో అయితే లేవని చెప్పేసి, రేట్లు ఎక్కువ వస్తాయని చెప్పేసి ఇవ్వట్లేదు అన్నమాట వారు కూడా. సో ఈ విధంగా రేట్లు అయితే మళ్ళీ భారీగా పెరగడంతో ఒక్కసారిగా సామాన్య ప్రజలపై వంట నూనె భారం భారీగా అయితే పెరిగిపోయింది. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.